వీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, దేవుడే అన్నిటికీ సృష్టికర్త అని పౌలు ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. ఆయన చేసిన దానిలో చెడ్డది ఏదీ లేదు. ఆయన చేసిన నియమాల్లో ఏదీ కూడా పవిత్రతకు ఆధ్యాత్మికతకు వ్యతిరేకం కాదు. ఆదికాండం 1వ అధ్యాయం 1 మరియు 31 వచనాలలో దృశ్యమైన అదృశ్యమైన వాటితో సహా విశ్వమంతటిని దేవుడు శూన్యంలో నుంచి సృష్టించాడు అని బైబిల్ బోధిస్తుంది. విశ్వం ఉనికిలోకి రాకముందే దేవుడు ఉన్నాడు. ఈ విశ్వం నశించిన తర్వాత కూడా ఆయన ఉనికిలోనే ఉంటాడు. ఈ విశ్వాన్ని శూన్యంలో నుంచి తన వాక్కు ద్వారా అపరిమితమైనటువంటి తన శక్తి ద్వారా చేశాడు. సృష్టికర్త అయిన దేవుడు విశ్వం మీద ఆధారపడి ఉండడు. విశ్వమంతా ఆ దేవునిపైనే ఆధారపడి ఉంటుంది. 31వ వచనంలో దేవుడు చేసిన సృష్టి అంతా మనిషితో సహా చాలా మంచిదిగా ఉంది. అప్పుడు మనిషి పాపం లేనివాడు, పాపం చేయనివాడు, దేవునితో సహవాసం చేయగలిగినవాడు, ఆత్మతో సత్యముతో ఆయనను ప్రేమించి ఆరాధించగలిగినవాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 27-29 వచనాలలో దేవుడు సృష్టించిన సృష్టి కార్యమంతటిలోనూ దేవుని ఎనలేని జ్ఞానం, ఆయన ప్రావీణ్యత కనబడుతుంది. మానవుని కూడా చాలా మంచివానిగా సృష్టించాడు. మనిషి పాపంలో పడిపోయి దేవుని హృదయానికి బాధ కలిగించనంత వరకు సృష్టి అంతా దేవుని దృష్టిలో మంచిదిగానే ఉంది. 136వ సంకీర్తన 1-5 చరణాలలో దేవుని అనుగ్రహం, ఆయన ప్రేమ, ఆయన మంచితనంలో నుంచి ప్రవహిస్తున్నాయి. అవి ఆయన సృజించిన సృష్టిలోనూ ఆయన ప్రజను బానిసత్వం నుండి విడిపించి వాగ్దానం చేసిన దేశానికి నడిపించడంలోనూ వారిని కాపాడి పోషించడంలోనూ కనిపిస్తుంది. క్రొత్త నిబంధన మాటల్లో చెప్పాలి అంటే అమితమైన శక్తిమంతుడైన సృష్టికర్త కృప, ప్రేమ ఆయన ప్రజలను పాపం అనే చెర నుండి విడిపించి పరలోకపు వారసత్వానికి నడిపిస్తుంది. ఆయన కృప, ప్రేమ, ఆయనను చూపించే మంచితనం సృష్టితో పాటు ప్రత్యేకంగా సృజించిన మనపై నిలిచి ఉండాలి అంటే పరిపూర్ణంగా మనం ఆయనలో నిలిచి ఉండాలి. ఆమేన్.